లక్సైడ్పేట మున్సిపాలిటీలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులు 80 ఫీట్లకు 1 ఇంచు కూడా తగ్గించలేదని తేల్చి చెప్పిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదివారం పట్టణంలోని స్థానిక విశ్రాంతి భవన ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు అందరూ సహకరించాలని ఈ నెల 7వ తేదీ నుండి ఈ పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. గత 4 నెలల నుండి గడువు పొడిగించుకుంటూ రావడం జరుగుతుందని, ఇక పొడిగించడం జరగదని, ఎలాంటి మొహమాటం లేకుండా పనులు చేపడతామని అన్నారు. రానున్నది వర్షాకాలం కాబట్టి వర్షాల్లో పనులు సాగవు కాబట్టి త్వరగా పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రోడ్డు విస్తరణ పనులకు పట్టణంలోనే వ్యాపారస్తులు ప్రజలు సహకరించాలని అన్నారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తొలగించుకుంటే తప్పనిసరి సహకరిస్తామని తెలిపారు. వందనే అంటాను సార్ అందరూ అప్పటికి వ్యాపారం అందరూ దృష్టి పెట్టుకుని ఇప్పుడు డ్యామ్ కాబట్టి ఇన్వై చేసి దాన్ని పట్టుకొని రోడ్డు నుంచి 2-3 అయితే వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకున్నట్టు అనుకున్నారు సార్. ఒక 2-3 ఫీట్లను తగ్గిస్తే స్వచ్ఛందంగా చేసుకుందామని అనుకుంటున్నారు వాళ్ళు ఆలోచన. నేను నా సొంతంగా దాన్ని వాళ్ళు ఇంకా ఆలోచించి ఒకసారి ఇప్పటివరకు ఎక్కడ లేదు ఇతర పార్టీలు చేస్తున్నాం లేకుండా చేస్తున్నాం సరిపోతాను ఏ ఇబ్బంది నష్టం ఎవరు తీసుకుంటారు. ఇందులో శాతగా ఉన్నారు కాబట్టి వాళ్ళ రోడ్ ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్ ప్రాపర్టీ ఇంట్లో వాడుతున్నారు. దాన్ని అనుభవించింది సవాల్ ఒక్కసారి చెప్పి కొంచెం టైం టైం ఇచ్చింది కదా స్టార్ట్ చేయడం 7 స్టార్ట్ అవుతుంది. 6 తారీఖు టైం ఫస్ట్ ఒక సైడ్ చేసి తర్వాత చేస్తారా? రెండు చేసి 6 కాబట్టి 10 పెడతాం. ఒక్క సైడ్ 2 రోజులు కొట్టుపడుతుంది. 2 రోజులు కొట్టుపడితే 10 స్టార్ట్ కావాలి. మెయిన్ యాక్షన్ అయింది టెండర్ అయిపోయి 10 స్టార్ట్ చేయాలి. ఎండాకాలం తర్వాత వర్షాలు పడితే తర్వాత ఏం చేయాలి సార్? మెయిన్ అయితే కదా రోడ్ చేసేది ఫుట్పాత్ చేసేది కొంచెం లాభం లేదు భయ్. కాకుండా ఇప్పటికే మంచిర్యాల కన్నా ఇక్కడ చాలా టైం ఇస్తుంది. ఇలా కదా 3-4 నెలల నుంచి మాట్లాడుతున్నాం. 3 నెలల నుంచి చెప్తున్నా గీతలు పెట్టుకుని 3 నెలలు అయిపోయింది. మీరు ఎవ్వరు కూడా త్యాగం చేస్తలేదు. 3 రోజులు మీరు ఉత్త పుణ్యాన్ని శాతకాన్ని ఉండకూడదు కాబట్టి అందరు మీరు దాన్ని ఉపయోగం వాడుకొని ఎంజాయ్ చేసింది. ఇలా మీ దగ్గర గుంజుకుంటే పూర్తి రోడ్డు అదే తీసుకుంటారు. మీరు కాదు ఇంకోటి రైసింగ్ చెప్తున్నాడు బాబు. నువ్వు ప్లాట్ పెట్టే అనుకుని చెప్తానా మర్యాదగా చెప్తున్నా. నువ్వు మిగతా వరకు పని చెయ్యి. లేకపోతే రైతులతో కంప్లైంట్ రోజు 2 కేసు పెట్టుకుంటాను. పీడియాక్ట్ చేస్తాను. ప్లాట్ని నువ్వు జీవితకాల నేను బతికి ప్లాట్ అమ్మలేవు. అది ఇండస్ట్రీ కన్వర్షన్ కాదు. మొత్తం డిక్లేర్ రైస్ మిల్ మాకు లైసెన్స్ స్కాన్ చేయమని చెప్పి స్కాన్ చేసి పారేస్తారు. ఎండాకాలం అయితే మళ్ళీ డైరెక్ట్ కావాలండి. ఎండాకాలం ఇవ్వాలి. 4 నెలలు చెప్పండి. 4 నుంచి ఎన్నో మనకి ఇస్తాను. నేను ఎవరు చెప్పేది ఏం లేదండి. ఎవరు చెప్పేది చాలా చెప్పింది చాలా ఎన్నో అయిపోయింది.
7 తారీఖున పొద్దున విజయ్ మళ్ళా వారం రోజులు కొట్టుకోవాలి కరెక్ట్ 2 రోజులు మొత్తం అయిపోవాలి ఎన్ని చేసుకోవాలని పెట్టు మహాలక్ష్మి కూడా ఇది 2 మొత్తం కొట్టుకోవాలి మాట లేదు కాంప్రమైజ్ 2 కొట్టేసిన తర్వాత గోదావరి కూడా చెప్పిన దాని ప్రకారం ఇది వెంటనే పనులు స్టార్ట్ చేస్తున్నాం